మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, అభిషేక్తులు, దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాల మధ్యలో మనం ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరం, చాలా సంతోషకరమైనటువంటి దినం ఇది. మొదటిగా మన దైవజనులు, అభిషేక్తులు మరి పీటర్ పుట్ట గారు తెలుగు క్రైస్తవ్యానికి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా దేవుడు ఈ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు వారిని బహుకరించాడు. అలాంటి యోధుడు, అలాంటి అద్భుతమైనటువంటి క్రైస్తవుల పక్షంగా పోరాడుతున్నటువంటి గొప్ప దైవజనులు పీటర్ పుట్ట గారికి నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ సందర్భం మనందరికీ పరిచయమైనటువంటి సందర్భం. ఈరోజు మొదలుకొని డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని ఇంచుమించు డిసెంబర్ 26, 27 తేదీల వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భేదాభిప్రాయాలు లేకుండా ప్రపంచంలో ప్రతి నలుమూలల జరుపుకుంటున్నటువంటి ఏకైక అద్భుతమైనటువంటి పండుగ ఏదైనా ఉంది అనంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకుంటున్నటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అలాంటి అద్భుతమైనటువంటి శుభ సందర్భంలో మనం ఉన్నాం. నా వెనకాల మాట్లాడవలసినటువంటి దైవజనులు, అభిషేక్తులు అనేక మంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ రోజున నేను తెలియచేయాలనుకున్నటువంటి మాట, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఏమిటా మాట అంటే, గలిలయ ప్రాంత ప్రజల గురించి దేవుడు రాస్తున్నటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? ఏ జనులంట? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. నాకు ఇవ్వబడినటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను జ్ఞాపకం చేయవలసినటువంటి మాట ఏమిటంటే, గలిలయ ప్రాంత ప్రజలు, గలిలయ ప్రాంతము లేదా గలిలయ, యూదయ, సమరయ ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఒకానొక సందర్భంలో క్రైస్తవులు అనగా దేవుని పిల్లలు ఆ ప్రాంతాల్లో నివాసం చేస్తూ ఉండేవారు. నివాసం చేస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగించబడుతూ, స్తుతుల ధూపాలు అర్పించబడుతూ, యాజకులతోనూ, దేవదూతల సమూహంతోనూ, పరిశుద్ధుల గుంపులతోనూ అద్భుతంగా ఆ గలిలయ ప్రాంత ప్రజలందరూ, దేవుని పిల్లలు అక్కడ నివాసం చేస్తూ అద్భుతమైనటువంటి ఒక భక్తి కోణం, వెలుగుమయమైనటువంటి దేదీప్యమానంగా స్తుతులతో, ధూపాలతో అద్భుతంగా అది వెలిగించబడుతూ ఉండేది. అలాంటి పట్టణం మీదకి చరిత్రను ఆధారం చేసుకుని మనం గమనిస్తేనంట, 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటున్నటువంటి 19వ అధ్యాయం, ఆ అధ్యాయాల్లో వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇలా దేవుని పిల్లలు నివసిస్తున్నటువంటి ఆ గలిలయ ప్రాంతం మీదకు వెలుగుతున్నటువంటి, ఆ ధూపాలు వేస్తున్నటువంటి, దేవదూతలు సంచరిస్తున్న, యాజకులు సంచరిస్తున్న తేజోమయమైనటువంటి ఆ పట్టణాలుగా ఉండే ఆ పట్టణాల మీద కంట అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. ఎవరు వచ్చారంట? అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. అష్షూరు రాజు యుద్ధానికి వచ్చి ఆ దేశం మీద దండెత్తుకుని వచ్చి ఆ దేశం మీద యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్నటువంటి బలవంతులను, శూరులను, ఆ ధైర్యవంతులను, స్తుతించేవారిని, గణపరిచేవారిని అందరినీ చెరపట్టుకుని ఆ గలిలయ ప్రాంతం నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. అష్షూరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ ప్రాంతంలో బలవంతులు, యుద్ధవీరులు, భక్తి కలిగిన వారు, స్తుతించగలిగిన వారు, ధూపం వేస్తున్నవారు అందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోగా ఈ అష్షూరు రాజు చేసిన పని ఏమిటంటే, తన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే ఈ గలిలయ ప్రాంతంలో పెట్టాడు. అన్యజాతి ప్రజలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టాడు.
ఈ ప్రాంతంలో పెట్టేసరికి ఇప్పుడు ఈ గలిలయ ప్రాంతం ఒకప్పుడు వెలిగించబడింది, ఒకప్పుడు దేదీప్యమానంగా ఉంది, ఒకప్పుడు అద్భుతమైనటువంటి స్తుతులతో, ధూపాలతో, దేవదూతలతో, యాజకులతో నిండిపోయినటువంటి ఈ పట్టణం ఇప్పుడు ఎవరితో నిండిందంటే అన్య ప్రజలతో ఈ ప్రాంతం అంతయు నిండిపోయింది. నిండిపోయి దేవుని యొక్క ఆత్మ సంచరించవలసినటువంటి ఆ ప్రాంతంలో దురాత్మలు, చీకటి శక్తులు సంచరించటము ప్రారంభించని. బలవంతులు లేరు, ఐశ్వర్యవంతులు లేరు, జ్ఞానవంతులు లేరు, తెలివి కలిగిన వారు లేరు. అద్భుతమైనటువంటి యుద్ధ వీరులు, వెలిగించబడుతున్నటువంటి భక్తులు అనేక మంది కొనిపోగా అష్షూరు రాజు ఇప్పుడు ఆ ప్రాంతం అంతయు కూడా దేనితో నిండిందంటే చీకటి శక్తులతో అంధకారమైపోయి బలహీనులతోనూ, గ్రుడ్డివారితోనూ, కుంటివారితోనూ ఇలా భయంకరమైనటువంటి శాపగ్రస్తంగా ఆ ప్రాంతం అంతయు నిండిపోయింది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు బలహీనులైనప్పటికీ వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా చీకటైపోయినటువంటి మా ప్రాంతాన్ని మరలా మీరు వెలిగించండి, మా ప్రాంతంలో దేవుని ఆత్మను సంచరింపచేయండి, దేదీప్యమానంగా ఈ ప్రాంతం మరలా వెలిగించబడాలి అని చాలామంది భక్తులు అనేకులు ప్రార్థన చేస్తుంటే వారి దగ్గరకు యెషయా భక్తుడిని పంపించి వారితో ప్రవచిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చీకటిలో నడుచు గలిలయ ప్రాంత ప్రజలారా, మీ అందరికీ ఒక శుభవార్త, మీ కొరకు ఒక వెలుగై ఉన్న దేవుడు మీ మధ్యలో అడుగు పెట్టబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అడుగు పెట్టబోతున్నాడని ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనమే మత్తయి సువార్తలో వ్రాయబడుతున్నటువంటి మాట. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును, ఒకప్పుడు వెలిగించబడిన ప్రాంతమే, కానీ అష్షూరు రాజు దండెత్తి వచ్చేపాటికి ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందంటే చీకటిగా మార్చబడిపోయింది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరల అదే ప్రాంతంలోనికి అడుగు పెట్టేసరికంట ఆ ప్రాంతం ఏమైందంటే దేదీప్యమానంగా వెలిగించబడుతూ ఉన్నది. నేను చెప్పాలనుకున్నటువంటి మాట, చీకటైపోయినటువంటి గలిలయ ప్రాంత ప్రజల్లో మధ్యలోనికి యేసు ప్రభు వారు అడుగు పెడితే చీకటైపోయి, శాపగ్రస్తమైపోయి, అంధకారమైపోయి, దురాత్మశక్తులు సంచరించే ప్రాంతమే మరల వెలిగించబడితే ఈ క్రిస్మస్ పండుగ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, చీకటి బ్రతుకులలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒకవేళ మన కుటుంబ స్థితిగతులు, మన ప్రాంత ప్రజలు, లేదా మన యొక్క ఆధ్యాత్మిక స్థితులు, మనకున్నటువంటి స్థితిగతులు ఒకవేళ ఆర్థికంగా చీకటైపోయి, ఆరోగ్యపరంగా చీకటైపోయి, కుటుంబ పరంగా చీకటైపోయి, లేకపోతే అననుకూలమైన పరిస్థితుల వల్ల అంధకారము, శాపము, చీకటి, దరిద్రత ఒకవేళ మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంటుంటే ఈ క్రిస్మస్ నెలలో ప్రభు మాట్లాడుతున్న మాట, మా జీవితాల్లోనికి మీరు మాకు వెలుగుగా దిగిరండి, మా జీవితాలను, మా కుటుంబాలను, మా ప్రాంతాలను వెలిగించండి ప్రభు అంటే గలిలయ ప్రాంతాన్ని వెలిగించిన దేవుడే మనందరి జీవితాలను ఆయన వెలిగించగలడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.